ఇప్పటికీ మేం తెచ్చిన బ్రాండ్లే అమ్ముతున్నారని వైసీపీ అంటే లేదు మీ సరుకు ఇంకా అమ్ముడు పోలేదు, ఆ స్టాక్ ఫినిష్ అయ్యాక వేరే బ్రాండ్లు అమ్ముతామని అధికార పార్టీ అంటోంది. ఏపీ శాసనమండలి లిక్కర్పై వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నట్లుగా సాగింది. టీడీపీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్ చేశారు. సిపి టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రశ్నోత్తరాల సమయంతో పాటు బడ్జెట్పై చివరి రోజు చర్చ కావడంతో ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య కౌంటర్లు, ఎన్కౌంటర్లు సాగాయి. ముఖ్యంగా మద్యం వ్యవహారం సభని కుదిపేసింది. బెల్ట్ షాపులపై వాడి వేడి చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు ప్రతిపక్ష నేత బొత్స. ఈ 10 నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదు అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రాండ్లే కంటిన్యూ అవుతున్నాయని, ఏమైనా మార్చారా అంటూ ప్రశ్నించారు. మీరు కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు. కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వారిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము. బొత్స లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో భారీగా లిక్కర్ స్టాక్ తెచ్చిపెట్టారని, ఇప్పుడు ఆ సరుకంతా అమ్మాలి కదా అని అన్నారు. ఈ విషయంలో ఎక్కడా దాపరికం లేదన్నారు. బెల్ట్ షాపులు ఉండకూడదని ముఖ్యమంత్రి పదే చెబుతున్నారని మంత్రి వివరించారు. స్టాక్స్ అయిపోయిన వరకు అమ్మాలా లేదా రేపు ప్రభుత్వం వస్తుందో పోతుందో తెలియదని చెప్పి ఇంకొక 7-8 మాసాలకు సరిపోయిన సరుకులన్నీ తెచ్చి ఇక్కడ పడేసి అవన్నీ ఏం చేయమంటారు? చిన్న అక్షరం పేపర్లో పలానా దగ్గర చిన్న ఏలం వేశారు, పలానా దగ్గర ఒక బాటిల్ అమ్మారు, మాకు దృష్టికి వస్తే ఇమీడియట్ గా అధ్యక్ష ఎక్కడ బెల్ట్ షాపులు ఉండడానికి వీల్లేదు అని ముఖ్యమంత్రి గారు పదే చెప్పి దాన్ని అరికట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పీడీఎఫ్ సభ్యులు కూడా ప్రశ్నించారు. మద్యం కట్టడి చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు లేదన్నారు. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని క్రమంగా తగ్గిస్తే బెటర్ అన్నారు. వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకున్నారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాటిని కంట్రోల్ చేయటం వల్ల దానికి సంబంధించిన ఆదాయం ఏపీకి వచ్చిందన్నారు. ఒకప్పుడు ఈ ఆదాయం పక్క రాష్ట్రాలకు పోయిందని గుర్తు చేశారు మంత్రి. ఇప్పటివరకు 15 షాపులను రద్దు చేశామన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణ జరుగుతోందని, దీని నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వీరు ఎంతసేపు మద్యం పెంచారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇందాక చెప్పాను, ఏదైతే బయట రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ అవుతుంది మనకు కట్ చేయడం వల్ల అది మనకి ఆదాయం రాష్ట్రానికి వచ్చింది, పక్క రాష్ట్రాలకు పోయేది ఆదాయం. తెలంగాణ ఇవాళ -3% ఉంది అధ్యక్ష, మనం +14% ప్లస్లో ఉన్నాం, దాదాపు 15% ప్లస్లో ఉన్నాం. అంటే ఎందుకు? కేవలం ఇలిసిట్ని కంట్రోల్ చేస్తున్నాం, తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కంట్రోల్ చేయడం వల్ల. ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై పలు ఎమ్మెల్సీలు ప్రశ్నలు సంధించారు. వీటికి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానాలిచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదని ఆయన స్పష్టం చేశారు. అద్దంకి, మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నామన్నారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలున్నాయని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వాగులవచ్చు, వంకలవచ్చు, ఆఖరికి శ్మశానాలు కూడా లాక్కునే పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఎన్నో స్కీములు తెచ్చారు అధ్యక్ష, రీసర్వే అని, లేకపోతే అంటే రీసర్వే ప్రతిష్టాత్మకమైన స్కీమ్ అధ్యక్ష, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దాంట్లో కూడా లొసుగులు చేసి ఏదైతే ఒక పారదర్శకంగా చేయాలో చేయకుండా కేవలం వాళ్ళు లబ్ధి పొందే విధంగా చేసేటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. 22A అని ఒక అస్త్రంగా వాడారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. హామీలకు 79,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని ప్రశ్నించారు. ప్రతి పథకానికి తక్కువగానే కేటాయింపులు చేశారన్నారు. ఇచ్చిన హామీల్లో పెన్షన్, దీపంలో 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలినవన్నీ లోటు బడ్జెటేనన్నారు బొత్స సత్యనారాయణ. 1.3% అంటే ఒక పథకంలో తమంతాడు ఏది పెన్షన్, దాంతోపాటు దీపంలో 1 సిలిండర్. మరి ఈ సంవత్సరం ఏం పెట్టారు? తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.
కానీ దాన్ని పెట్టిన కేటాయింపులు చూస్తే లేవు. కొన్ని బడ్జెట్లో ఇస్తామంటే బడ్జెటే లోటు బడ్జెట్, ఏ రకంగా మీరు ఇస్తారు? బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మండలి సమావేశాలు మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి. మరో వారం రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి.